మరి నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సెక్రటరీ, ఆల్ ఇండియా సెక్రటరీ సత్యకుమార్ గారిని ఎక్కడ పుట్టాడో ఎక్కడోడో ఇక్కడికి వస్తే ఎవడు ఓట్లేస్తాడు అని చెప్పి మరి ఆయన మాట్లాడటం జరిగింది. తగు రీతిలో సత్యకుమార్ గారు స్పందించిన మరి నాకైతే ఆయన సత్యకుమార్ గారిని ఆ మాటలు అనలేదనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే వారు మా జగన్మోహన్ రెడ్డిని తిట్టారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హిందూపూర్కి బళ్ళార్లో ఎంపీగా పనిచేసిన శాంత గారిని తీసుకొచ్చి పెట్టారు. తిరుపతిలో పుట్టి పెరిగిన శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలులో తీసుకొచ్చి పెట్టారు. నెల్లూరులో పుట్టి పెరిగిన అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరావుపేటలో తీసుకొచ్చి పెట్టారు. ఇలా ఇవి నేను చెప్పింది కొన్ని ఎగ్జాంపుల్స్. అలా ఒక 80 మందిని ఇక్కడ ఉన్న అక్కడ, అక్కడ ఉన్న ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మార్చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. బహుశా ఈ పద్ధతి పెద్దిరెడ్డి గారికి మరి స్వతహాగా ఆయన పెద్ద ఆయన కాబట్టి ఇటువంటి చిల్లర వ్యవహారాలు బహుశా ఆయనకు నచ్చుండవు. అందుకని చెప్పి అలాగని చెప్పి పార్టీ అధ్యక్షుడైన ఎడుగురు సందీప్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేక సాకుగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడికో వచ్చి పోటీ చేస్తే ఎవడోట్లు వేస్తాడా అని చెప్పి అంటే ఈ 80 మంది ఓం నమ శివాయ అని మరి పెద్దిరెడ్డి గారు చెప్పినట్టుగా నాకైతే అనిపించింది. నీకు అనిపించట్లేదా? ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పి 80 మంది. మరి అలాగే మరి నిన్న అంబటి రాంబాబు గారు కూడా లోకేష్ గారు నీ కుర్చీ మడతెట్టేస్తానని చెప్పి అంటే అంబటి రాంబాబు గారు అలా లోకేష్ గారిని అలాగా బాబు మీ నాలుగు మడతపడకుండా చూసుకోండి అని చెప్పి మాట్లాడారు. లోకేష్ ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ప్రవాహం కాగితం చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక గంగా ప్రవాహం లాగా ఆయన స్పీచ్ వెళ్ళిపోతుంది. మడత పడేది జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా చాలా పదాలు, సింపుల్ పదాలు కూడా మరి ఆయనకి నోరు తిరగట్లా. అందుకని చెప్పి అంబటి వారు మా నాయకుడిని, అంటే నా ప్రస్తుత నాయకుడిని, ఆయనకి నోరు తిరగని విధానాన్ని, మాటలు సరిగ్గా పలకలేని వైనాన్ని, ఇండైరెక్ట్ గా మనసులో ఆయన మీద ఉన్న కోపాన్ని లోకేష్ గారిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి గారి మోడల్లో ఇలాగేదన్నా అంటున్నారా? సో నేనేదో ఉన్నదన్నట్టు 4 మంచి మాటలు మారండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తే ఏజీ గారు ఏమో నేను తిడుతున్నానంటాడు ఆయన. సరే, మరి ఆయనకి నా మనోవేదన ఏజీ గారికి ఎప్పుడు అర్థం అవుతుందో నాకైతే కుళ్ళు దొరకట్లా. అయ్యా శ్రీరామ్ గారు, నేను విధులుని మళ్ళీ చెప్తున్నా, ఆయన విభీషణ, ఆయన విధురా అంటే ఆయనకి అర్థం కాదని ఇంగ్లీష్లో చెప్తున్నా. సో కైండ్లీ బిలీవ్ మీ. ఇలాగ నేను ఇండైరెక్ట్ గా పెద్దిరెడ్డి గారి లాగా ఇండైరెక్ట్ గా నాలుగు తిరగట్లేదని ముఖ్యమంత్రి గారికి అంబటి వారి లాగా మాట్లాడను. నాదేదో కొంచెం డైరెక్ట్ గా ఉంటుంది, మంచి మాటలు, నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. వాళ్ళు అన్నదే ఎవరినో అన్నారని చెప్పి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కితాబు కూడా ఇవ్వచ్చు. అంటే 80 మందిని మార్చేసిన వాళ్ళు అసలు ఎక్కడికి వస్తాడని చెప్పి సత్య గారి గురించి మాట్లాడుతుంటే మరి అన్నిసార్లు మంత్రి చేసి పిహెచ్డీ కూడా చేసిన పెద్దిరెడ్డి గారికి ఆ మాత్రం జ్ఞానం ఉండదా? లేకుండా ఎందుకు ఉంటుంది? వేసాడు చమక్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారి మీద చమక్కేసి వాళ్ళంతా వీళ్ళ జిల్లాలలో వీళ్ళ సరౌండింగ్ లో పొడి చేయడానికి ఇష్టం లేదా పెద్దిరెడ్డి గారు? న్యాచురల్ గా మండుతుంది కదా, అందుకని వేశారు, చిన్న జలక్కేశారు. మరి పాప ఈ మహానుభావుడికి అర్థమవుతుందో అర్థం కాదని నాకు తెలియదు. పెద్దిరెడ్డి అన్న భలే మాట్లాడేమన్నా అంటాడేమో, మరి నాకు తెలియదు.
అమ్మతే నువ్వు కదా చక్కగా చెప్పిన ఏమో ఏదో